రామలక్ష్మి అస్మిత మెడలో ప్రశాంత్ చేత తాళి కట్టించేస్తుంది. ఇక అస్మిత ప్రశాంత్ బయటికి వచ్చి అస్మిత కోపంతో మండిపడుతూ ఉంటుంది. ఏంటి, నేను కడుపుతో ఉన్నానా, ఇప్పుడే అబార్షన్ చేయించుకుంటాను అని అస్మిత అంటే, అస్మిత అలా అబార్షన్ చేయించుకుంటే నీ ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ గారు ఇందాకే చెప్పారు కదా అని ప్రశాంత్ అంటాడు. లేదు, నేను ఎంత ప్రమాదమైనా సరే అబార్షన్ చేయించుకొని తీరాల్సిందే అని అస్మిత లోపలికి వస్తుంది. అప్పుడే రామలక్ష్మి, డాక్టర్ గారు ఫుడ్ పాయిజన్ అని చెప్పకుండా కడుపుతో ఉందని అబద్ధం చెప్పి ఒక కుటుంబాన్ని కాపాడారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అని రామలక్ష్మి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. దండం పెడుతూ మీకు కృతజ్ఞతలని తెలుపుకుంటూ ఉంటుంది. అమ్మ, కుటుంబం కోసం కాపాడడానికి అబద్ధం చెప్పమంటే ఎందుకు చెప్పు అని డాక్టర్ చెప్తాడు. అస్మిత ఇదంతా విని, అంటే నేను కడుపుతో లేనా, ఈ రామలక్ష్మి నాటకం ఆడిందా అని ఇక మండిపడుతూ ప్రశాంత్ చేత నాకు తాళి కట్టిస్తుందా, ఈ రామలక్ష్మిని బ్రతకనివ్వకూడదు అని అస్మిత అనుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత రామలక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర పనిచేసుకుంటూ ఉంటే అప్పుడే అస్మిత కత్తిని దాచిపెట్టుకొని వెనక వైపున దాచిపెట్టుకొని రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటి, నీ నాటకం అంతా బయట పడిపోయింది, ఇంత త్వరగా నీకు తెర పడిందని అనుకుంటున్నావా అస్మిత అని రామలక్ష్మి అంటుంది. ఇలా జరుగుతుందని నువ్వు అస్సలు అనుకొని ఉండవు కదా అస్మిత అని రామలక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే అస్మిత కత్తి తీసుకొని రామలక్ష్మిని పొడవడానికి పైకి ఎత్తుతుంది. అప్పుడు అస్మిత ఆగు అంటూ రామలక్ష్మి గట్టిగా అడ్డుకుంటూ ఉంటుంది. అయినా కూడా అస్మిత అస్సలు వదలకుండా రామలక్ష్మిని పొడవబోతూ ఉంటే రామలక్ష్మి అస్మితని తోసిపడేస్తుంది. అంతే స్పీడ్గా మళ్ళీ అస్మిత రామలక్ష్మిని పొడవడానికి రావటంతో రామలక్ష్మి కెవ్వుమని కేకలు పెడుతూ ఉంటుంది. అయితే అప్పుడే సూర్య అక్కడికి వచ్చి అస్మిత చేతిని, కత్తి ఉన్న చేతిని గట్టిగా అడ్డు పట్టుకొని ఉంటాడు. ఏంటి, ఏం చేస్తున్నావు అని చేతిని విదిలించి పడేస్తాడు. అప్పుడే రవీంద్ర, ప్రమీల అక్కడికి వస్తాడు. ఏంటి, ఈ కత్తేంట్రా నీ చేతిలో ఉంది అని ప్రమీల సూర్య చేతిలో ఉన్న కత్తిని లాక్కొని పక్కన పడేస్తుంది. ఇంకేంటి, నా జీవితం నాశనం అయిపోయింది, ఈ ప్రపంచ ప్రఖ్యాత ప్రబుద్ధుడి చేత నాకు తాళి కట్టించింది ఈ రామలక్ష్మి అని అస్మిత అంటుంది. హాస్పిటల్లో కేవలం రామలక్ష్మి, అస్మిత మాత్రమే ఉండి ఉంటారు. వీళ్ళకెవరికి విషయం తెలియదు కాబట్టి రామలక్ష్మి మీకు పెళ్లి చేయించటం ఏంటి, మీరే కదా పెళ్లి చేసుకువచ్చారు అని శౌర్య అంటాడు. ఎవరో ఇచ్చిన పూలమాలల్ని మెడలో వేసుకొని అగ్రిమెంట్ చేసుకొని ఇంటికి వచ్చారు, వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకోలేదు, ఇదే కదా ఆ అగ్రిమెంట్ పేపర్స్ అని అస్మిత ప్రశాంత్తో అగ్రిమెంట్ చేసుకున్న పేపర్స్ని రామలక్ష్మి చూపిస్తూ ఉంటే, ఇవి నీ దగ్గర ఉన్నాయా, పోయాయి అనుకున్నానే అని అస్మిత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సూర్య కూడా ఆ పేపర్స్ని చూసి ఏంటి ఇదంతా కూడా అని నిలదీస్తూ ఉంటాడు. అసలు ఈ అస్మిత ఎందుకు ఇలా ప్లాన్ ప్రకారం అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది పెళ్లి కాకపోయినా అని రవీంద్ర అడగటంతో, మీ పెద్ద కొడుకు కోసం మావయ్య, మళ్ళీ నా సౌభాగ్యం జోలికి రాకూడదని అస్మితకి ఇలా పెళ్లి చేశాను అని రామలక్ష్మి చెప్తుంది. చూడు అస్మిత, ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా కాపురం చేసుకో అని, బుద్ధిగా ఉండు అని శౌర్య కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.